నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనమున కూకట్పల్లిలోని లక్ష్మీ పంచగవ్య ఆయుర్వేదిక్ క్లినిక్. మనతో పాటు లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? ఏంటి? చాలా బాగున్నాను, మీరు? ఓకే, బాగున్నామ్మా. మనం గట్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. ఓకే ఓకే. అయితే గట్ ఒకటి క్లియర్ గా మంచిగా ఉంటే ఏ ప్రాబ్లమ్స్ రావు, కానీ మధ్యకాలంలో అందరికి గట్టే ప్రాబ్లం ఉంటుంది. గట్ క్లియర్ గా ఎవరికి ఉండట్లేదు. సో దాని వల్ల చాలా రకాల డిసీజ్, చాలా రకాల ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. అయితే గట్ హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలంటారు? మీ దగ్గర ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి? ఇది గట్టి హెల్త్ అంటే అమ్మా, ఇప్పుడు గట్ హెల్త్ అంటే మనకి ఎలాగ అసలు ఏమి ఎలా పనిచేస్తున్నది అని కావాలి. ఇప్పుడు మనకి ఏంటంటే కొంచెం 40 ఏజ్ దాటి ఇప్పుడు 35 30-35 వచ్చినప్పుడు మనకు గట్ హెల్త్ అన్నది మొత్తం పూర్తిగా డిక్రీజ్ అయిపోతుంది. డిక్రీజ్ అయిపోయి మనకి తిన్న ఆహారం స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, దీంట్లో అయితే ఎంజైమ్స్ గానీ అన్ని మనకు ప్రొడ్యూస్ చేసేది ఇది. ఇది బ్రెయిన్ ఎన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుందో మన స్మాల్ ఇంటెస్టైన్ కూడా అన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. అది రిలీజ్ అయినప్పుడు మనం తిన్న ఫుడ్ ఏదైనా చక్కగా అరుగుదల అయ్యి మంచిగా తనంతట తానే బయటకు వెళ్ళినప్పుడు అది మంచి హెల్దీ అనుకోవచ్చు. ఎప్పుడైతే నీకు ఇక్కడ ప్యాంక్రియాస్, అది మనకి లివర్ డల్ అయిపోతుందో, కొంచెం ఫ్యాటీ లివర్ అని ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే కొంచెం ఫ్యాటీ లివర్ రాగానే నీకు ఫుడ్ అరగటం తక్కువైపోతుంది. ఎప్పుడైతే మన లివర్ కదా బయలు ప్రొడ్యూస్ చేసేది, అది ఎప్పుడైతే మనకి లివర్ కి ఎప్పుడైనా కొంచెం మనకి దానికి ఫస్ట్ ఫ్యాటీ లివర్ అని చెప్పే కదా, ఈ ఫ్యాటీ లివర్ వచ్చిన తర్వాత మీరు గమనించండి, ఫస్ట్ మనకి లివర్ బాగున్నట్టు ఏది తిన్నా అరిగిపోతుంది. ఈ ఫ్యాటీ లివర్ వచ్చింగానే ఇంకా కొన్ని పదార్థాలు అరగు. ఎప్పుడైతే ఇంకా మనకి బయలు ప్రొడ్యూస్ చేయడం తగ్గిపోతుంది, అక్కడ ఈ మనకి గుడ్ కెమికల్స్ రిలీజ్ చేయడం కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే స్మాల్ ఇంటెస్టైన్ లో కూడా మనకి ఎంజైమ్స్ కరెక్ట్ గా ప్రొడ్యూస్ చేయవు, మనకు డైజెషన్ అన్న సరిగా అవ్వదు. సరిగా బ్రెయిన్ కి సిగ్నల్ మనకి ఏంది, బ్రెయిన్, ఆ బ్రెయిన్ కి మనకి ఎప్పుడైనా సరే కరెక్ట్ గా అరిగినప్పుడు బ్రెయిన్ నిద్ర కూడా మంచిగా పడుతుంది. ఓకే, డైజెషన్ మంచిగా ప్రాపర్ గా జరుగుతుంది. అదే కనుక నీకు డైజెషన్ సరిగా జరగట్లేదు అని అంటే ఇక ప్యాంక్రియాస్ డల్ అయిపోయింది, ఇక్కడ మనకి లివర్ కూడా దెబ్బతింటుంది. అందుకని ఎప్పుడైనా సరే మనకి ఏదైతే ఫుడ్ అరుగుతుందో దాన్ని తీసుకోవాలి అని అంటే గనక మనకి ఎప్పుడైతే మనకి గ్యాస్ కొంచెం ఈ రెండు కనుక అప్సెట్ అయినాయి అనుకో, లివరు మనకి గట్ ఈ రెండు అప్సెట్ అయినప్పుడు ఏది తిన్నా కూడా కొంచెం పులుపు తిన్నా కూడా మనకు అరగలేనప్పుడు ఏమవుతుందంటే ఆ పులుపు అన్నది యూరియాగా కనబట్టి మనకి యూరియా నుంచి అమోనియా యాసిడ్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేస్తుందో అది యూరియాగా కన్వర్ట్ అయ్యి బయటికి పంపలేదు. అది యూరియాగా బయటకి ఎప్పుడైతే పంపలేదో అప్పుడు ఇంకా మనకి సివియర్ హెడేక్ రావటం, ఈ బోన్స్ మీద మిడిల్లో ఎక్కడైతే వీక్ పాయింట్ వెళ్తే అక్కడ చేరిపోవటం, గ్యాస్ చేరిపోతాం, విపరీతమైన పెయిన్ స్టార్ట్ అయిపోవటం. ఇక దానికి ఏంటంటే మనకి ఇది గట్ హెల్త్ గురించి మనం పట్టించుకోము, పెయిన్ వచ్చిన చోటుకి వెళ్తాం మనం, అది వీక్ పాయింట్ అక్కడ. సర్వికల్ స్పాండిలైటిస్ కానీ ఏదైనా సరే ఏ బోన్స్ అయితే వీక్ ఉంటుందో ఆ గ్యాస్ వెళ్ళిపోయి అక్కడ చేరిపోతుంది. మోషన్ ఫ్రీ అవ్వకపోతే ఆ గ్యాస్ వెళ్ళేటప్పుడు అక్కడ చేరిపోతుందో ఇంకా అక్కడ పస్ సెల్ డెవలప్ అయిపోయి, ఇప్పుడు గట్ హెల్త్ బాగుంటేనే కదా మనకి గుడ్ బ్యాక్టీరియా బాగుంటుంది. ఎప్పుడైతే బ్యాడ్ బ్యాక్టీరియా చేరిపోతుందో అప్పుడు మనకి పస్ సెల్ డెవలప్ అయిపోతాయి. పస్ సెల్ డెవలప్ అయినప్పుడు ఎక్కడైతే వీక్ పాయింట్ ఉందో అక్కడ పస్ సెల్ జాయిన్ అయిపోతాయి. జాయిన్ అయిపోయి ఇంకా అక్కడ సివియర్ గా పెయిన్ వచ్చేస్తుంది. అప్పుడు మేము ఏం చెప్తామంటే నీకు కరెక్ట్ గా నీకు ఫిజికల్ యాక్టివిటీస్ చెయ్యాలి, మనకి హెల్త్ గట్ కూడా బాగుంటుంది. అలాగే మనకి ఎప్పుడైతే సరే నేను ఫస్ట్ అందరికీ ఇస్తాను ఏంటంటే, వీళ్ళు పర్టికులర్ గా నాకు ఏదైనా వచ్చారనుకోండి, నాకు ఫస్ట్ మోకాలకి ఇవ్వంటారు. మోకాలకి ఇవ్వమంటే అది కాదు కదా, ఫస్ట్ గట్టి హెల్త్ బాగోలేదా నీకు మోకాలు ఇక్కడ ఎలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఫస్ట్ నీకు గట్టి హెల్త్ మొత్తం అక్కడ మంచిగా రికవర్ అయిన తర్వాతనే నీకు అక్కడ తగ్గుతుంది. అప్పుడు మేము ఏం చేస్తామంటే అమృత సంజీవని పౌడర్, ప్రతి ఒక్కరికి ఇదేనా మేడం అని అంటారు కదా, ఫస్ట్ ఇదే మెయిన్ అమృత సంజీవని పౌడర్. ఇది ఎప్పుడైతే తాగేమో అప్పుడు ఏమవుతుంది అంటే గట్ హెల్త్ మంచి కాపాడుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, గ్యాస్ కో టాబ్లెట్ వేసేస్తారు. ఇది వేసినప్పుడు ఇంకా బ్రెయిన్ ఇంకా డిప్రెషన్ చేసేస్తుంది, నిద్ర సరిగా పట్టదు, ఇంకా వేరే కాంప్లికేషన్స్ చాలా వస్తాయి.
దాని ఏంది మనకి కరెక్ట్ గా ప్రొడ్యూస్ అయ్యే మన యాసిడ్ ఉంటది కదా, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయలేవదు. చేయలేనప్పుడు ఏమవుతుంది, మనకు ఫుడ్ కరెక్ట్ గా డైజెషన్ కాదు. దీంట్లో ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి, ఎలాంటి కెమికల్స్ ఉండవు. అప్పుడు నీకేమవుతుంది, దీంట్లో కొన్ని ఉంటాయి మనం తినే ఐటమ్స్ లోనే ఉంటాయి కదా, మరి దానికి అరుగుదల చేయడం చాలా బాగా ఇంపార్టెంట్. ఎన్నో అలోపతి వాడుతున్నాం, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇట్లా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ న్యాచురల్ అయినప్పుడు నువ్వు ఎప్పుడైనా వాడు, ఎప్పుడైనా మానేసి. నీకు ఎక్కువ ఇప్పుడు నా దగ్గరికి వచ్చేవి ఏంటంటే, ఇది వరకు నాకు డైజెషన్ సరిగా అయ్యేది కదమ్మా, మీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు డైజెషన్ చాలా బాగుంటుంది. ఇది వరకు పెయిన్ వచ్చేసేది, స్టమక్ పెయిన్ వచ్చేది, స్టమక్ పెయిన్ లేదు, కాళ్ళు చేతులు లాగేసాయి, నాకు అలా లాగటలేదు. ఇప్పుడు నాకు నరాలన్నీ కూడా పట్టినట్టు అయిపోయి, అలా పట్టట్లేదు, నాకు చాలా బాగుంది. కానీ వాళ్ళు ఏమంటారంటే, మీ చెయ్యి అస్తవాసి మంచిది ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. అవును, చెయ్యి మీ అస్తవాసి మంచిది అని. నా అస్తవాసి కాదమ్మా, మెయిన్ దీంట్లో ఉంది. నేను ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల కన్నా దేనికైనా ఇదే ఇస్తాను కదా ఫస్ట్. దేని మెయిన్ అమృత సంజీవనిలో పౌడర్ లో ఉంది ఇది. కానీ ఎక్కడ ఎవరు తయారు చేయరు, తయారు చేయడానికి కూడా పేటెంట్ కూడా మందే. ఇది తయారు చేయడానికి కూడా ఎక్కడైనా మోసపోవద్దు మీరు. అసలు ఎక్కడైనా దొరుకుతుందంటే మోసపోవద్దు. అది కల్తీ ఉన్నదంటే మళ్ళీ ఇది కాదు. ఇది కనుక ఎప్పుడైనా సరే మాకు నెంబర్లు ఉంటాయి, 3 నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్లకు ఫోన్ చేసి మీరు డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు, లేకపోతే అక్కడికైనా తెప్పించుకోవచ్చు. ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనుకోమ్మా, మీరు ఆర్డర్ పెట్టేసుకుని తెప్పించుకోవచ్చు. అక్కడికి ఇప్పుడు మేము పంపిస్తాం. ఆర్డర్ కూడా ఉంటుంది, ఆర్డర్ కూడా డిటిడిసి కొరియర్లో పంపిస్తాం. మీకు ఏమైనా ఉంటే మీకు అవైలబుల్ దగ్గరలో ఉంటే కూడా దేంట్లో అయినా మేము పంపిస్తాం. ఒకవేళ దూరంగా రావాలి, మాకు ప్రాబ్లం చాలా సంవత్సరాలు తగ్గట్లేదంటే కంపల్సరీ మీరు క్లినిక్ రావాలి. లేదంటే మీరు ఎక్కడైనా సరే ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకోవచ్చు. అక్కడికే మీరు తగ్గిపోయింది అనుకో, ఇక్కడ వరకు అవసరం లేదు. ఎందుకంటే ఎంతో దూరం నుంచి వస్తారు, మీరు కూడా ఆ సేఫ్ జోన్ చూసుకోవాలి కదా. అక్కడి నుంచి మీరు కర్ణాటక నుంచి రావచ్చు, విజయవాడ నుంచి రావచ్చు, మీరు బెంగళూరు నుంచి రావచ్చు. ఇప్పుడు మనకి కుక్కడపల్లిలో ఇదొక బ్రాంచ్ అయితే, మనకి ఢిల్లీలో రమేష్ నగర్ లో ఒక క్లినిక్ ఉంది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొండాపూర్ లో ఒకటి ఓపెన్ చేయబోతున్నాం. ఇప్పుడు ఈ 3 ఉంటాయి. ఎక్కడికైనా మీరు రావచ్చు. అక్కడ ఢిల్లీ అంటే మనం ఇక్కడ వాళ్ళందరూ వెళ్ళలేరు, అక్కడ దగ్గరలో ఉన్నట్టు అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడ కూడా దొరుకుతుంది మీకు. ఇంకక్కడే ఇక్కడే దొరికిద్ది మీకు, ఎక్కడ కూడా మీకు దొరకదు. నేను ఎవరికి డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇవ్వలేదు, ఎందుకంటే ఇంత మంచి మెడిసిన్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిందంటే దానికి ఎలా వాడాలో తెలియదు, ఎలాగ ఎలా పనికొస్తుందో తెలీదు. ఇది ఇమ్మీడియట్ గా రిలీఫ్ అనేది వచ్చేది. ఒక్కొక్కరికి తొందరగా ఇమ్మీడియట్ గా రిలీఫ్ వచ్చేస్తుంది, ఒక్కొక్కరికి రాదు, టైం పట్టేస్తుంది. నీకు గట్టెల్దంతా పూర్తిగా రికవర్ అవుతేనే గాని నీకు చేంజెస్ కనపడు. అలాగే కూడా మనం తినే ఫుడ్ కూడా, ఇది ఎన్ని సంవత్సరాలు వాడాలి మేడం అలా కాదు. ఇప్పుడు నువ్వు చెత్త అంతా తింటున్నావు, ఆ చెత్త అంతా ఎలిమినేట్ చేయడానికి అనేది మనకు ఒకటి కావాలి కదా. ఎంతో పడేస్తున్నాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఏదన్నా సరే వాటికి వెళ్తే 5 వేలు కళ్ళు మూసుకుని పడేస్తాం. అదంతా చెత్త అంతా మనం వేసుకుంటున్నామే తప్ప అది రిమూవ్ చేయడానికి అనేది మంచిది కావాలి కదా. ఇది అప్పుడప్పుడు నీకు అలా ఉన్నప్పుడు నువ్వు తీసుకొని మళ్ళీ పక్కన పెట్టుకో. మన బాడీ చెడిపోదు కదా. కిడ్నీకి గానీ ఏమైనా డ్యామేజ్ అవుతుంటే ముందే నీకు హార్ట్ చేసుకుని దీన్ని వాడుకుని పక్కన పెట్టుకుని కిడ్నీ డ్యామేజ్ అవ్వదు కదా. అప్పుడప్పుడు మనం వాడుకుంటా ఉండాలి. అంటే అమ్మా 2 స్పూన్స్ హాట్ వాటర్ లో బాగా సన్నగా ఉండి వాళ్ళు వీక్నెస్ గా ఉన్నారంటే అప్పుడు నేను ఇంకా డ్రై ఫ్రూట్స్ అయినా పౌడర్ చేసుకుని అదొక 2 స్పూన్స్ ఇదో 2 స్పూన్స్ మీరు కూడా తీసుకోమని చెప్తాను. ఓకేనా. ఇది మనకు బాడీ బాగుంది, ఓన్లీ ప్రాబ్లమ్స్ తగ్గాలంటే హాట్ వాటర్ లో 2 స్పూన్స్ చాలు. పొద్దున్నే షుగర్ లేని పర్సన్ అయితే చక్కగా బెల్లం వేసుకుని టేస్టీగా తాగొచ్చు. వాళ్ళకి బ్రెయిన్ కూడా చాలా షార్ప్ ఉంటది, మైండ్ లేజినెస్ ఉండదు. ఈ చదువు కూడా పిల్లలకి మంచిగా మైండ్ కి ఎక్కుతుంది. వీళ్ళకి బ్రెయిన్ కి చదువు కూడా జ్ఞాపక శక్తి బాగుంటది. ఎందుకంటే దీంట్లో మనకి ఎప్పుడైతే జిగురు పదార్థాలు బాడీకి డెవలప్ చేస్తుందో అప్పుడు మెమొరీ పవర్ కూడా బాగుంటుందమ్మా. ఒకవేళ ఎవరికైనా మనకి ఏజ్ పర్సన్ కి మెమొరీ పవర్ ఉండదు కదా, వాళ్ళకి ఈ నేల్స్ అన్ని కూడా గరుగ్గా తయారవుతాయి. ఆ తయారైనప్పుడు బ్రెయిన్ అన్నది మొత్తం ఆ నర్వస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతున్నట్టు దాన్ని కూడా రికవర్ చేస్తుంది. రాను అవన్నీ ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. బాడీలో ఎలా రికవర్ అవుతుందో నేల్స్ కూడా చేంజ్ వచ్చేస్తాయి. బ్లాక్నెస్ వచ్చినా, వైట్నెస్ వచ్చినా, ఎల్లో కలర్ వచ్చినా, వచ్చినా కూడా చాలా డేంజర్ కదా. ఫస్ట్ లోనే ఐడెంటిఫికేషన్స్ ఇచ్చేస్తాయి దీంట్లో. ఇవన్నీ కూడా నేల్స్ అన్నది కూడా నేల్స్ లో వచ్చింది అంటే చాలా డ్యామేజ్ అయినట్టే లోపల.
అదంతా రికవర్ అవడానికి మాత్రం టైం పడుతుంది. మీరు కంపల్సరీ నేల్స్ ఏమైనా మార్పు వచ్చినట్టే ఇక్కడ వచ్చి చూపించుకోవడం చాలా కరెక్ట్, మంచిది. ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి రాకుండా ముందు ఫ్యూచర్ లో రాకుండా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏదైనా పెరాలసిస్ వస్తుందంటే ముందే చెప్పేస్తారు, క్యాన్సర్ వస్తుందో ముందే చెప్పేస్తుంది. ఇవన్నీ చూసుకొని మనకి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసుకుని చక్కగా మీరు దానికి కరెక్ట్ గా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉందో దాన్ని మనకు అరికట్టేసామనుకోండి ముందు పెద్ద పెద్ద ప్రాబ్లం రాకుండా ఉంటాయి. మనకి ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ ఉండకుండా ఉంటుంది, ఎక్కువ బెడ్ మీద పడకుండా ఉంటారు. మనం ముందుగానే అలర్ట్ అయిపోవాలి. ఏదైనా ఒక్కటి వస్తుంది అంటే మనం ఎంత అలర్ట్ అయిపోతామో దానికి ప్రికాషన్ గా కరెక్ట్ గైడెన్స్ మీరు ఎలా తీసుకుంటారో అంత సేఫ్ జోన్ లో ఉంటారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డాక్టర్ అయిపోయాము. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క డాక్టర్ అయిపోయారు. ఆ డాక్టర్ కొన్ని మెడిసిన్, ఈ డాక్టర్ అంత మెడిసిన్ ఇచ్చినప్పుడు మెడిసిన్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అంతా చూడు కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్లు అందరూ కూడా చూడండి ఎక్కువ మెడికేషన్ యూజ్ చేసే వల్ల మెడికేషన్ మనకి ఎంత కావాలో అంతే యూజ్ చేయాలి. దానికి ఒక గైడెన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు ఈ డాక్టర్ ఇన్ని టాబ్లెట్, ఆ డాక్టర్ ఇన్ని టాబ్లెట్, కిడ్నీకు కిడ్నీ, హార్ట్ కో కిడ్నీ ఇవన్నీ ఇస్తుంటే బాడీ పుటాన్ అయిపోతుంది, మొత్తం బాడీ ఎంత డెలికేట్ అయిపోతుంది. దాన్ని మనం ఎంతగా కొంచెం ఎంత అయితే కావాలో అంతే యూజ్ చేయాలి. ఎక్కువ ఎక్స్ట్రా వేసేస్తావు లేకపోతే మనం వేసే ఫస్ట్ మార్నింగ్ 4 టాబ్లెట్ వేస్తాం, అది అరగకముందే ఇంకొకటి మళ్ళీ వేసేస్తున్నాం 4 టాబ్లెట్స్, మళ్ళీ ఈవినింగ్ అది అరగకముందే అవన్నీ మొత్తం లివర్ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడిపోతుంది. మీకు కరెక్ట్ గైడెన్స్ తీసుకుంటా దాన్ని ఎంతవరకు మెడికేషన్ వాడాలో అంతే వాడుకొని ఇలా న్యాచురల్ గా ఈ వాడుకొని అవి కొన్ని మెడిసిన్ మనకి ఏంది ఇంపార్టెంట్ అయిన మెడిసిన్ అవి ఏదైతే మనం వాడాలో అవి ఒకటే. ఇప్పుడు చాలా లాంగ్ టైం నుంచి ఉంటుంది, అవి మొత్తం పూర్తిగా అరికట్టేమని చెప్పం, తగ్గించుకోండి. మీ అక్కడ ఎవరైతే మీ డాక్టర్ గారు ఉన్నారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొంచెం నాకు ఇదంతా హెల్త్ బాగుంది కొంచెం మెడికేషన్ తగ్గియండి అంటే వాళ్ళు తగ్గించేస్తారు. నీకు బాడీలో ప్రాబ్లం ఉన్నప్పుడు లేనప్పుడు మెడికేషన్ కూడా అన్ని ఇవ్వరు కదా, తగ్గించేస్తారు. మీరు అక్కడికి వెళ్ళి కొంచెం ఆ మెడికేషన్ తగ్గించుకుంటా మీరు ఇంటికాడ ఫిజికల్ యాక్టివిటీస్ మన ఫుడ్ ఏదైతే మనం తీసుకుంటే కరెక్ట్ దాన్ని చేసుకుంటా ఉంటే చాలా బాగుంటుందమ్మా. రైట్ అండి. ఓకే అమ్మా.